విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాలు పవిత్ర ప్రదేశాలు. 1918వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్థాపించబడిన ఈ గ్రంథాలయం ఆగస్టు 3, 1963వ సంవత్సరంలో అప్పటి భారత రాష్ట్రపతి అయిన డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ చేత ప్రారంభించబడింది. 1918వ సంవత్సరం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల అభిప్రాయం ప్రకారం ఈ లైబ్రరీ పేరును భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీగా మార్చినారు. లైబ్రరీ అనేది ఒక జ్ఞాన విజ్ఞాన భాండాగారం. ఈ లైబ్రరీ 6200 అడుగుల ఎత్తులో నిశ్శబ్దమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడింది. ఈ లైబ్రరీలో లక్షల పుస్తకాలు, జర్నల్స్, వార్తాపత్రికలు, మ్యాగజైన్స్ విద్యార్థులకు పరిశోధనకు అందిస్తున్న సేవలు వర్ణనాతీతం. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే పీజీ సెట్ మంచి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు మాత్రమే ఈ లైబ్రరీలో చదువుకునే అవకాశం ఉంటుంది. ఈ లైబ్రరీ సంవత్సరానికి 360 రోజులు విద్యార్థులకు, పరిశోధకులకు సేవలు అందిస్తుంది. కేవలం నేషనల్ హాలిడేస్ 5 రోజులు మాత్రమే పూర్తిగా క్లోజ్ ఉంటుంది. ఈ లైబ్రరీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విద్యార్థులు చదువుకోవడానికి దినం తెరిచి ఉంటుంది. సాధారణ సెలవు దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఎందరో గ్రామీణ, పేద, ధనిక విద్యార్థులకు ఈ లైబ్రరీలో రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడి దేశ విదేశాల ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రుల పేరుతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతులు కాపాడిన ఈనాటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కన్న తల్లిలాగా విద్యార్థులను తన జ్ఞాన గర్భంలో విజ్ఞానం అందిస్తున్న ఈ లైబ్రరీ రుణం తీర్చుకోలేదు. ఇప్పుడు డాక్టర్ వెంకట్ నాయక్, రాక్ ఆర్టిస్ట్.